షిరిడీ సాయిబాబా ఈ పేరు చెప్తే చాలు మనలో చాలామందికి భక్తి, ఒక రకమైన ప్రశాంతత గుర్తొస్తుంది కదా. కాని ఆయన జీవితంలోనే ఒక పెద్ద మిస్టరీ, ఒక పెద్ద రహస్యముంది. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అయితే అసలు విషయానికి వచ్చేద్దాం. ప్రశ్న చాలా సింపుల్. షిరిడీ సాయిబాబా ఎక్కడ పుట్టారు? చాలా మామూలు ప్రశ్నలా అనిపిస్తుంది కదూ, కాని నమ్మండి, దీనికి సమాధానం వెతకడం అస్సలు అంత తేలిక కాదు. నిజం చెప్పాలంటే కోట్లమంది ఆరాధించే సాయిబాబా జీవితమే ఒక పెద్ద మిస్టరీ అనమాట. అంటే ఆయన జీవితానికి సంబంధించిన చాలా ప్రాథమిక వివరాలు కూడా మనకు పూర్తిగా తెలీదు. ఇది వింటే ఆశ్చర్యంగా ఉంటుంది, కాని బాబా ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఆయన తల్లిదండ్రులెవరు, కనీసం ఆయన అసలు పేరేంటి, ఇలాంటి విషయాల గురించి మన దగ్గర ఎలాంటి ఖచ్చితమైన సమాచారం లేదు, ఏదీ లేదు. సహజంగానే ఇలాంటి సమాచారం లేనప్పుడు ఏమవుతుంది? రకరకాల థియరీలు, కథలు, ప్రశ్నలు పుట్టుకొస్తాయి. కాని దేనికి సరైన స్పష్టమైన సమాధానం మాత్రం దొరకలేదు. ఒక ఉదాహరణ చూద్దాం. ఆయనెక్కడ పుట్టారనే దానిమీదే రెండు పెద్ద థియరీలున్నాయి. కొంతమందేమో ఆయన మహారాష్ట్రలోనే పుట్టారని గట్టిగా చెప్తారు. ఇంకొంతమందేమో కాదు, ఆయన దక్షిణ భారతదేశంలో పుట్టారని నమ్ముతారు. ఇదొక్కటే కాదు, ఆయన కుటుంబం ఏ మతానికి చెందింది అనే దానిపై కూడా ఇలాంటి గందరగోళమే ఉంది. ఆయన ఒక హిందూ కుటుంబంలో పుట్టారని కొందరంటారు, లేదు ముస్లిం కుటుంబంలో పుట్టారని మరికొందరు వాదిస్తారు. సో సింపుల్గా చెప్పాలంటే 3 ముఖ్యమైన విషయాలు మనకు అస్సలు తెలీదు. 1, ఆయన పుట్టిన కరెక్ట్ ప్లేస్. 2, ఆయన తల్లిదండ్రులు ఎవరు అనేది. 3, ఆయన అసలు పేరు. ఈ మూడింటి గురించి మనకు ఏమీ తెలీదు. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ట్విస్ట్ ఉంది. ఈ మిస్టరీని ఎవరూ సృష్టించలేదు. స్వయంగా సాయిబాబానే తన గతం గురించి ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు. ఎవరైనా ధైర్యం చేసి అడిగినా ఆ ప్రశ్నను సున్నితంగా దాటేయడమో లేకపోతే ఏదో అస్పష్టంగా చెప్పడమో చేసేవారట. దీంతో మన ముందు ఒక పెద్ద ప్రశ్న వచ్చి నిలబడుతుంది. అసలు ఎందుకింత గోప్యత? ఎందుకు ఆయన తన గతాన్ని ఇంత రహస్యంగా ఉంచాలనుకున్నారు? ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేస్తేనే ఈ మొత్తం మిస్టరీ వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక అర్థం మనకు తెలుస్తుంది. అంటే ఈ అస్పష్టత అనుకోకుండా వచ్చింది కాదు, ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా సృష్టించుకున్నది. ఆయన ఆలోచన చాలా స్పష్టం. తను ఫలానా మతానికి, ఫలానా కులానికి, ఫలానా ప్రాంతానికి చెందినవాడనని ఒక ముద్ర వేయించుకోకూడదు. ఆయన లక్ష్యం ఒక్కటే, ఏ ఒక్క గ్రూప్కో వర్గానికో పరిమితం కాకుండా అందరివాడిగా, అందరికీ సమానంగా ఉండాలి, అంతే. చూడండి, ఈ కావాలని పెట్టుకున్న రహస్యం నుంచే మతాలన్నింటికీ అతీతమైన ఒక గొప్ప సందేశం బయటకొచ్చింది. ఆ సందేశమేంటంటే, ఒక మనిషికి వాళ్ల మతం, కులం లేదా ఎక్కడ పుట్టారో అన్నది ముఖ్యం కాదు. దానికంటే వాళ్ల మనసు, వాళ్ల నమ్మకం, వాళ్ల మంచితనం, ఇవే చాలా ముఖ్యం. అవును, బాబా జీవితం మనకు చెప్పేది ఇదే. ఒక మనిషినంచనా వేయడానికి అసలు కొలమానం వాళ్ల పుట్టుక, మతం కాదు. నిజమైన కొలమానాలు ఏమంటే మంచితనం, విశ్వాసం, ఇంకా స్వచ్ఛమైన మనసు. సో మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ మిస్టరీ అనేది ఒక లోపం కాదు, లేదా సమాచారం లేకపోవడం కాదు. దాన్ని మనం ఒక సింబల్గా, ఒక ప్రతీకగా చూడాలి. బాబా పుట్టుక గురించి మనకు ఏ వివరాలు తెలియకపోవడమే ఆయన చూపిన ఆధ్యాత్మిక మార్గానికి ఒక శక్తివంతమైన చిహ్నం. ఎందుకంటే ఆయన మార్గం అందరినీ కలిపేది, విడదీసేది కాదు. సరే, చివరిగా ఒక ప్రశ్నతో ఈ విషయాన్ని ముగిద్దాం. ఆయన పుట్టుక గురించి ఏమీ తెలియకపోవడం అనేది ఆయన జీవిత చరిత్రలో ఒక లోపంగా చూడాలా, లేక ఆయన చూపిన ఆ విశ్వమానవ మార్గానికి అదొక శక్తివంతమైన ప్రతీక అనుకోవాలా? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.